హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. ఈ రోజు మాధురి వస్తుంది మా ఇంటికి చాలా నెలల తర్వాత. సో తను వచ్చేటప్పుడు ఊరికే రాలేదు కదా, ఎవరైనా సరే అంతే, ఇంకా విజిటర్స్ వచ్చారంటే చాలు, ఇంకా ఊరికే రారు. ఇండియా నుంచి పాలకోవా తెచ్చిందంట, దాన్ని దాచి దాచి ఇప్పుడు తెచ్చింది. అట్లానే సలాడ్ కూడా చేసుకొచ్చింది, నేను ఇక్కడ భోజనం పెట్టనని. అట్లానే ఇంకా మురుకులు తెచ్చింది, చాలా బాగున్నాయండి మురుకులు, గవ్వలు, అదే సాల్టెడ్ గవ్వలు అట్లా ఉన్నాయి, చాలా బాగున్నాయి. సో వచ్చిన దగ్గర నుంచి పిల్లలు అయితే ఆడుతూనే ఉన్నారు. మాకు ఇప్పుడు టైము 7 అవుతుంది. 7 అవుతున్నా సరే ఇంత ఎండ ఉంది, బాగా ఫుల్ ఎండ. ఫిన్లాండ్ లో ఏంటంటే సమ్మర్ రాలేదు అని అనుకుంటాం గానీ, సమ్మర్ వచ్చిందంటే చాలు ఒక 3 నెలలు మనకి చీకటి అనేది ఉండదు, రాత్రి పగలు ఒకేలా ఉంటది. ఇంకా మిడ్ సమ్మర్ టైము జూన్ నెల, ఈ నెల అయితే ఇంకా అసలు మామూలుగా ఇంకా నైట్ టైము పగలు ఒకేలా ఉంటది. అట్లీస్ట్ జూలైలోనన్నా లేకపోతే ఆగస్ట్ లోనన్నా కొంచెం అన్నా చీకటి పడుతుంది, గానీ ఇప్పుడైతే మాత్రం పగలంతా ఎండ ఎలా ఉంటదో సేమ్ నైట్ టైం కూడా అలాగే ఉంటది, పగలు ఎలా ఉంటదో అలాగే ఉంటది. అట్లానే మళ్ళీ వింటర్ లో చీకటి నైట్ ఎలా ఉంటదో రాత్రి పగలు కూడా అట్లానే ఉంటది, అంతే చీకటి ఉంటది. సో అట్లా మాకు నిద్ర కూడా పట్టదండి. ఇప్పుడు అందరూ పిమెనూస్ వేరేహోత్ అని పెట్టుకుంటారు, అంటే చీకటిగా కనిపించడానికి బ్లాక్ కలర్ షేడ్ వచ్చే కర్టన్స్ అనేవి అరేంజ్ చేసుకుంటారు ఇప్పుడు అందరూ కూడా. లేదంటే సలే వేరేహోత్ అని కర్టన్స్ లాంటివి పెట్టుకుంటారు క్లోజ్ అవడానికి. సో మేము పాత ఇంటికి వెళ్తున్నాము, ఎందుకు అని అంటే అక్కడ క్లీనింగ్ అనేది ఉండింది. సో వెళ్ళేటప్పుడు అయితే అంతా బాగుండిందండి, అసలు మొత్తం అంతా గ్రీనరీగా, మొత్తం ఎల్లో ఫ్లవర్స్ వచ్చి చాలా బాగుంది. ఇటు అటు కూడా చూడండి, స్కైస్ కూడా అంత క్లియర్ గా ఉన్నాయో. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, చాలా సాడ్ గా ఉంది చాలా విషయాల్లో. నేను ప్రతి వీడియోలో చెప్తున్నాను, ఒక పక్కన ఇంత బిజీలో నేను యూట్యూబ్ గురించి పట్టించుకోలేకపోతున్నాను, అంటే నా పాత ఛానల్ కోసం నేను ఆర్గ్యూ చేస్తున్నాను కదా, ఐ మీన్ కంప్లైంట్ చేశాను కదా, సో దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నాను. అయితే అయినా కంప్లైంట్ చేస్తూనే ఉన్నాను, ఒక మెసేజ్ అన్నా పెడుతూనే ఉన్నాను మధ్యలో. కానీ లేట్ అయిపోయే కొంతకి నాకు దాని మీద ఆశలు అనేవి పోతున్నాయి. కానీ అటు చేయలేకపోతున్నాను, ఇటు చేయలేకపోతున్నాను. ఎందుకు అని అంటే నాకు వర్క్ ఉండింది, ప్లస్ మూవింగ్, పిల్లలు, ఇల్లు సదురుకోవడం, ఇవన్నీ ఎక్కువైపోయినాయండి ఫుల్ గా. సో ఈ రోజు మాదిరి వచ్చిందంటే కొంచెం అన్నా ఎంజాయ్ చేద్దామని చెప్పేసి పని ఆపేసాను ఈ రోజు చేయడము. అయితే ఇది ముందు రోజున చేసింది. సో ఇల్లంతా వెళ్ళి తప్పకుండా క్లీన్ చేయాలి అని వెళ్ళాము ఇద్దరమి, నేను యోని. పిల్లల్ని అయితే ఇక్కడే వదిలేసాము. సో ఈ విధంగా అయితే క్లీన్ చేయడానికి అయితే ఈ విధంగా ఉంది. ముందు క్లీన్ చేయక ముందు అయితే మొత్తం అంతా కూడా నేను మీకు చూపిస్తాను చూడండి. ఫుల్ టేబుల్స్, అన్ని బొమ్మలు, అసలు ఎన్ని ఉన్నాయంటే థౌజండ్స్ ఆఫ్ బొమ్మలు ఉన్నాయి ఇద్దరికి కలిపి. సో అవన్నిట్లో కూడా కొన్ని కిరుపుతోరికి ఇచ్చేస్తే లేని పిల్లలు ఆడుకుంటారు కదా, సో అందుకని రెండు ఉన్నాయి, మూడు ఉన్నాయి. ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ వచ్చేటప్పుడు ఏం కొనొద్దన్నా కూడా అవి ఆల్మోస్ట్ తెస్తానే ఉంటారు ఏదో ఒకటి. సో అందువల్ల సేమ్ థింగ్స్ మేము కొనేయడము ప్లస్ వాళ్ళు కొనడము ఎక్కువైపోయినాయి అన్ని. సో అన్ని క్లీన్ చేసేసి వాళ్ళకైతే ఇచ్చేస్తున్నాము ఫ్రీగానే. ఈ టేబుల్స్ 2, తర్వాత ఇంకా ఈ హాల్లో ఉన్నాయి చూసారా, అవన్నీ కూడా ఇచ్చేస్తున్నాను ఫ్రీగానే. నేనేమి అమ్మడానికి గానీ లేకపోతే ఫ్రీ మార్కెట్ లో గానీ, ఇవన్నీ కూడా చారిటీకి వెళ్తాయి డబ్బులు. అంటే ఈ ఉక్రెయిన్ వార్ గానీ ఇట్లాంటివి ఉన్నాయి కదా, వాటికైతే వెళ్తాయి ఆ డబ్బులు. నాకు హ్యాపీగా ఉంది అవి ఇవ్వడం కోసం. సో అవైతే నేను ఇచ్చేస్తున్నానండి. ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసి పెడితే రేపు వాళ్ళు వచ్చి వ్యాన్ లో తీసుకెళ్తారు అన్ని కూడా. సో నాకు కూడా కొంచెం బర్డెన్ తగ్గుతుంది, వస్తువులు కూడా తగ్గుతాయి అన్న ఒకే ఒక ఆశ అంతే. సో అందుకని మొత్తం అన్ని ఇచ్చేస్తున్నాను. ఇంకా మాదిరి వచ్చిందో రాలేదో నేను ఇంకా వంట చేయడం మొదలు పెట్టింది. సో ఈ పప్పు పూర్ణాలు అవి నానబెడితే మార్నింగ్ చేసింది. అవన్నిటిని నానబెట్టి అవి చేయడము. అంటే మేము మినపప్పుతో ఏం చేయలేదులేండి, పైన ఇది ఉంటది కదా కవర్, అది మైదా పిండితో చేసాము. సో అది ఒకటి, ఆమ్లెట్ ఒకటి వేసింది. ఇట్లా అన్నము అవన్నీ మేము పనిచేసి వచ్చేసరికి చక్కగా వంట చేసి పెట్టింది. చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. సో మేము తిన్నాము, అవన్నీ తిని కొన్ని అయితే దాచుకున్నాను కూడా నేను. సో చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఇట్లాగా ఒక్కసారన్నా సరే నాకు ఇట్లా వంట చేసి పెడితే, నేను వర్క్ నుంచి వచ్చేసరికి వంట చేసి పెడితే తినాలని చాలా కోరుకుండింది. ఆ కోరిక ఇప్పుడు నెరవేరిపోయింది. అంటే వదినప్పుడప్పుడు చేశారులేండి, కాకపోతే అది చాలా రోజులు అయింది కాబట్టి ఇప్పుడు నేను అంటున్నాను అంతే. చాలా రకరకాలుగా చేసుకుని తిన్నాము. ఇక్కడ పక్కన అమ్మాయి వచ్చింది, ఇంటి పక్కన అమ్మాయి కారినాకి. ఎక్కడికి వెళ్ళినా సరే ఫ్రెండ్స్ ఉంటారండి, ఆ ఫ్రెండ్స్ ఇంకా వదలరు. ఇంటికి వచ్చారంటే రమ్మని పిలుస్తూనే ఉంటది వాళ్ళని, వాళ్ళతో ఆడుతూనే ఉంటది. ఇక్కడ ఇంకా ఫ్రెండ్స్ అయిపోయారు ఆల్రెడీ కొత్త ఇంటికి వచ్చినప్పుడు కూడా పక్కనోళ్ళు. సో ఈ విధంగా ఆ పిల్ల కూడా వచ్చి మాతో ఎంజాయ్ చేస్తూ చక్కగా తినింది. సో ఇక్కడ అన్నం వండింది. ఆ పిల్ల రాగానే ఎన్ని వంటలు చేసిందో నాకు అసలు భలే అనిపించింది. చక్కగా పూర్ణాలు తినాలని అనిపించింది, గానీ అంటే మామూలుగా అయితే పూర్ణాలు చేయాలని ఆలోచన లేకుండే. కాకపోతే తను ఇండియా నుంచి తెచ్చిన పూర్ణం ఇది ఇక్కడ తీసుకొస్తానని ప్యాక్ చేసుకుందంట, కానీ అది మర్చిపోయి వచ్చేసింది లాస్ట్ మినిట్ లో. సో ఇక్కడికి వచ్చేసరికి అట్లా చెప్పిందని నాకు ఇంకా కొంచెం బాధ అనిపించి అప్పటికప్పుడు ఆ పిండి అనేది, అది పప్పు అనేది నానబెట్టాను. సో చేసే
చేసేద్దామంటే చేసేద్దామనింది. తీరా చూస్తే తనే చేసింది మొత్తం అంతా కూడా, నేనేం చేయకుండానే. సో ఇక్కడ కారినాకి పుచ్చకాయ అంటే చాలా ఇష్టం అండి. అది గాని ఉంటే గనక ఇంకా ఫుడ్ ఏం అక్కర్లేదు తనకి 24 hours కూడా. సో అదే తింటది. సో ప్రిన్స్ గాని కారినా గాని బాగా ఎంజాయ్ చేశారు మాధురి తోటి. ఈ రోజు మాధురి బర్త్డే ఉండిందండి. సో తన బర్త్డే వీడియో కూడా పెడతాను, అందరూ విష్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ కూడా చాలా మంది సబ్స్క్రైబర్స్ వచ్చేసారు. ఆల్మోస్ట్ 820 పీపుల్ దాకా వచ్చారు. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ సబ్స్క్రైబర్స్ పెరగడం వల్ల. సో ఇక్కడ యోని అయితే చాలా హ్యాపీగా తిన్నారు ఫుడ్ అంతా కూడా. ఎందుకు అనంటే మామూలుగా మన ఇండియన్ ఫుడ్ లో ఎక్కువ కారం వేస్తాం కదా, సో అదే ఎక్కువ వేసింది మాధురి అని అనుకున్నాను. తీరా చూస్తే టేస్ట్ చేశాక అసలు కారం అనిపించలేదు నాకు. ఇంకా శుభ్రంగా తిన్నాం అందరమే కూడా. ప్రిన్స్ కూడా తిన్నాడండి కూర, అంత బాగా చేసింది, చాలా హ్యాపీ అనిపించింది. కానీ కారిన మాత్రం అస్సలు తిందో. ఎట్లా అన్నా చేయండి మీరు, ఈవెన్ మంచిగా చేసి కారం లేకుండా చేసినా కూడా అట్లానే తింటది, అస్సలు తిందు. పిగ్గి పిల్ల అస్సలు తిందు. సో ప్రిన్స్ అయితే కొంచెం పర్వాలేదు, కొంచెం కారం ఉంటే బాగానే తింటాడు. సో ఈ కూరలన్నీ కూడా ఇన్ని రకాల వంటలు చేసుకుని తింటే చాలా బాగుంటది. మనకి ఇక్కడ ఫిన్లాండ్ లో ఏంటంటే అన్నము పెట్టుకుని ఎక్కువ కూర వేసుకుని తింటారండి. అందుకని కూరలు అనేవి సరిపోవు ఇక్కడ మనం చేసుకున్నట్లయితే ఇండియాలో లాగా అయితే. ఎందుకు అని అంటే ఇక్కడ అన్నం చాలా తక్కువ, కూర అంటే ఎక్కువ. ఆరోగ్యానికి మంచి ప్రిఫరెన్స్ ఇస్తారు కాబట్టి కూర ఎక్కువ తింటారు. అన్నిటి మీద రాసొస్తా వెళ్ళి. కారు మీద రాసొచ్చా వెళ్ళి. అక్కడ రాయి, రాయి అది అక్కడ రాయి, అక్కడ రాయి, రాయి మీద రాయి. అమ్మా రాయి, అమ్మా. అబ్బా చెప్పు నానా. అమ్మ ఇల్లునా, పైన ఇల్లు రాసావా? ఇవా ఓరాన్సి నో నిమెన్న తన్నే. ఇక్కడ నేను ఈ ఫ్లవర్స్ బాగా నాటానండి. అంటే నేను ఇవి చిన్న చిన్న ప్లాంట్స్ లాగా కొనుక్కొచ్చాను వీటిని. మామూలుగా అయితే సీడ్స్ వేసి పెంచుకుంటారు వీటిని, కాకపోతే నేను ప్లాంట్స్ కొనుక్కొచ్చేసాను, టైం లేదు కదా ఈ ఇయర్. ఈ విధంగా కొద్దిసేపు ఆడుకుంటూ బయట మంచి వెదర్ ఉండడం వల్ల సమ్మర్ కదా, మేమేం చేసామంటే బయటికి తీసుకెళ్లి పిల్లలతోటి ఆడిపించాలి కదా, ఇంకా లోపల ఉంటే ఇంకా అంతే సంగతులు. టీవీ కూడా చూడలేదు ఈ మధ్యన, అది కూడా ఇంకా వర్క్ అవ్వట్లేదులేండి, మనం వైఫై తీసుకోలేదు కదా కొత్త ఇంటికి. సో ఈ విధంగా మొక్కలు అవి కొన్ని పెట్టాను, ఇంకా పిల్లలు తీసుకుని చాక్ పీస్ తోటి రాయిపించాను. సో యోనా కూడా ఇక్కడ నంబర్స్ చెప్తున్నాడు, తన మాటలు కూడా వినండి కొంచెం. Nyt mene suihku. Until what time is your school? ఇక్కడ కారిన మాధురిని కాకా పడుతుంది అన్నమాట. మాధురి ఒక్క రోజే ఉండింది మా దగ్గర. సో మాధురి ఇంకా ఎక్కువ రోజులు ఉండాలని అడుగుతుంది. మాధురి ఏమో వెళ్ళిపోతానని అంటుంది, ఎందుకంటే తనకు కూడా బిజీ ఉంటది కదా. సో తను కూడా ఇంటర్వ్యూస్ వాటికి ప్రిపేర్ అవడము, ఇంటర్వ్యూస్ కి వాటికి అటెండ్ అవ్వడం అలా చేస్తుందంట. సో అందువల్ల తనకు కూడా బిజీ ఉండడము, చదువుకోవడం ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి వెళ్ళిపోతానని అనింది. అది కాకుండా తన ఫ్రెండ్స్ ని ఇక్కడ కలవడానికి కూడా టైం కావాలి కదా. సో అందుకని ఒక్క రోజే ఉండింది ఇక్కడ. ఒక్క రోజుకి కారిన కాకా పడుతుంది, ఇక్కడే ఉండు, నేను డే కేర్ నుంచి వచ్చే వరకు ఇక్కడే ఉండు, అప్పుడే వెళ్ళిపోవద్దు అట్లా చెప్తుంది. సో కానీ మాధురి వెళ్ళిపోయిందిలేండి, ఒక్క రోజే ఉండింది మన దగ్గర. సో మళ్ళీ యుహానుక్సిన వస్తుంది అంటే మిడ్ సమ్మర్ జరుగుతుంది కదా ఫిన్లాండ్ లో, అప్పుడు వస్తానని చెప్పింది. అప్పుడు అయితే పెద్ద వదిన కూడా వస్తున్నారు. సో వదినతో పాటు వీళ్ళిద్దరు వస్తా అన్నారు. సో చూడాలి ఎలా ఉంటది ఏంటనేది. ప్లానింగ్ ఏం చేంజ్ అవ్వకపోతే మాత్రం వీళ్ళిద్దరు వస్తారు. సో అప్పుడు ఏదైనా అరేంజ్ చేద్దాము, మేమేం చేస్తున్నాము ఏంటనేది. ఇప్పుడు సమ్మర్ కదండి, అందరికి కూడా నేను ఇంటి ఓపెనింగ్ ఇది పెట్టుకుందామని అనుకున్నాను కొన్ని రోజులకి. ఈ వర్క్ హాలిడేస్ లేవు నాకు ఈసారి, అంటే ఆగస్ట్ లో ఉన్నాయి హాలిడేస్, ఈ సమ్మర్ హాలిడేస్ నాయి. సో వీళ్ళందరూ ఏంటంటే ముందే తీసేసుకుంటారు, మిగిలిన వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్. అది మాత్రం ఆగస్ట్ లో తీసుకున్నాను, యోని ఏమో జూలైలో తీసుకున్నారు. ఇద్దరమే ఒకేసారి తీసుకుని అక్కడికైనా ట్రావెలింగ్ లాగా వెళ్దామని అట్లా అనుకున్నాము. తీరా చూస్తే కారిన స్కూల్ స్టార్ట్ అవుతుందండి. ఇప్పుడు దాకా డే కేర్స్ లో ఉండింది కదా, ఇప్పుడు స్కూల్ స్టార్ట్ అవుతుంది. సో అందువల్ల తనతో పాటు ఉండాలి, తనకు నేర్పించాలి కదా. స్కూల్ కి వెళ్ళేటప్పుడు మనకి మాకు వర్క్ 7ంటికి స్టార్ట్ అయితే స్కూల్ 8ంటికి 9ంటికి ఒక్కొక్కసారి 10ంటికి కూడా స్టార్ట్ అవుతుంది. సో అందుకని ఇప్పుడు నుంచి ట్రైనింగ్ ఇస్తాను నేను, ఎట్లా లగాలి ఎట్లా వెళ్ళాలి అంటే. స్కూల్ ఏమి దూరం ఏం లేదు,
1/2 కిలోమీటర్ అంతే నడవచ్చు చక్కగా. సేఫే కాబట్టి వరి అవ్వక్కర్లేదు. కాకపోతే ఇంకా స్టిల్ మనకంటే ఒక భయం అనేది ఉంటది కదా, ఎందుకంటే చిన్నపిల్ల ఇంకా 6 సంవత్సరాల కన్నా ఇంకా అక్కడ తనకి వెళ్ళడము రావడము ఓన్ గా బట్టలు వేసుకోవడం. సో అందుకని హాలిడేస్ లో కొంచెం నేర్పిస్తూ ఉండాలని చెప్పేసి ట్రైనింగ్ ఇద్దామని చెప్పేసి నేను అప్పుడు తీసుకున్నాను. సో మాదిరి అయితే వెళ్ళిపోతుంది. మాదిరి బర్త్డే వీడియోస్ అప్లోడ్ చేస్తాను నెక్స్ట్. సో నచ్చితే గనక తప్పకుండా లైక్ చేసి కామెంట్ అనేది చేయండి. బాయ్ అండి అందరికి.